హాయ్ అండి. హాయ్. మీ పేరు? హేమ. ఓకే, మరి బిగ్ బాస్ ఫైనల్కి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అంటే మీకు ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది ఈ ఫైనల్లో? ఫైనల్లో అవినాష్, నిఖిల్. ఎందుకు ఫైనలిస్ట్ అయ్యాడనా అవినాష్? లేదు, యాక్చువల్గా నాకు నిఖిల్ కంటెస్టెంట్ అంటే ఇష్టం. కొంచెం బాగా ఆడతాడు కొంచెం ఫస్ట్ నుంచి అంతా. అవినాష్ టికెట్ ఫినాలే గెలుచుకున్నాడు కదా, సో అందుకే ఫైనల్లో ఉంటాడని చెప్తున్నాను అంతే. అంటే ఆ టైంలో నిఖిల్ గెలుస్తాడు అనిపించిందా మీకు? లాస్ట్ మూమెంట్లో అయినా సరే అవినాష్ నిఖిల్ ఆడినప్పుడు కొంచెం నిఖిల్ గేమ్ నచ్చుతుంది అంతే. కొంచెం హానెస్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది అంతే. ఒకవేళ టికెట్ ఫినాలే రాకపోతే అవినాష్ అంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండుందునా? లేదు, ఆయన కూడా బాగా ఆడుతున్నాడు కదా, సో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు, బట్ ఫైనల్ వరకు వెళ్తాడు అనిపించింది. అంటే ఇప్పుడు రోహిణి నామినేషన్స్కి రావట్లేదు కాబట్టి ఇంతవరకు సేవ్ అయిందని అందరూ అంటున్నారు, మరి మీరేమంటారు? అలా ఏం లేదు, అవినాష్, రోహిణి, తేజ వచ్చిన తర్వాతనే కొంచెం బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడడానికి. సో రోహిణి కూడా బాగా ఆడుతుంది కదా ఏ గేమ్స్లో అయినా. ఇప్పుడు రోహిణి అవినాష్ అంటారు కదా, వాళ్ళు ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడతారు రోజీ వాళ్ళు అని చెప్పి, మరి అవినాష్ రోహిణి వాళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారు? వాళ్ళేం గేమ్ ఆడట్లేదు, వాళ్ళు కూడా ఇండివిజువల్గానే ఆడుతున్నారు. అంటే గ్రూప్ గేమ్ నాకేం అనిపించలేదు గ్రూప్ గేమ్ అని. మరి నిన్న ఈజీగా ఇచ్చాడు కదా కచిఫ్ అనేది, ఆ ఫ్లాగ్ అనేది ఇచ్చేస్తాడు. అసలు ఆ ఎపిసోడే చూడలేదు. అంటే ఎప్పుడు నార్మల్ గా గేమ్స్ చూసుకున్నా సరే ఎక్కువ అవినాష్ సపోర్ట్ ఎప్పుడు రోహిణికి ఉంటుంది, రోహిణి సపోర్ట్ ఎప్పుడు అవినాష్కి ఉంటుంది. అది మరి గ్రూప్ గేమ్ కాకపోతే ఇంకేమనిపిస్తుంది? సపోర్ట్ అనే ఎందుకు అనాలి, ఫ్రెండ్స్ కాబట్టి మేబీ లిటిల్ బిట్ ఆఫ్ ఏమంటారు ఫెయిర్ ఉండొచ్చు అంతే. దాంట్లో గ్రూపిజం ఎక్కడ కనిపించలేదు. ఆడింది కాబట్టి లాస్ట్ అది మెగా చీఫ్ అయిందిగా. ఆమె ఆడకపోతే ఒకవేళ వీళ్ళు సపోర్ట్ చేసినా వచ్చేది కాదుగా. ఆమె ఎఫర్ట్స్ ఉన్నాయి, సో ఆమె ఇండివిజువల్గానే ఆడింది. అంటే ప్రేరణ ఇప్పుడు పృథ్వీ దాంట్లో ఇప్పుడు శాండ్ ఎక్కువ వేసింది కాబట్టి లాస్ట్ వరకు పృథ్వీ ఉండలేకపోయాము, లేదంటే పృథ్వీ విన్ అయిందిలేమో. రోహిణికి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సేగా, సో ఇద్దరు విన్నర్స్ అనే తీసుకోవాలి. కాకపోతే ఏమంటారు రెప్పపాటు సెకండ్లో అమ్మ గెలిచింది అంతే. అంటే ఒకవేళ ప్రేరణ ఒక స్కూప్ పృథ్వీ దాంట్లో ఇంకో స్కూప్ తేజ దాంట్లో వేసింది కదా, ఒకే దాంట్లో వేస్తే పృథ్వీ ఒకవేళ సేఫ్ అయ్యిందునా? అంటే పృథ్వీ మెగా చీఫ్ అయ్యిందునా ఆ గేమ్? అయిండేవాడేమో. లాస్ట్ వరకు ఇద్దరు విన్నర్స్ లాగే అనిపించారు, కాకపోతే ఒక సెకండ్లో ఆమె మెగా చీఫ్ అయిపోయింది అంతే. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ గేమ్ నాకు అస్సలు నచ్చదు. ఎందుకు నచ్చదు? ఆమె చాలా అంటే ప్రతి గేమ్లో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఏమో నాకు ఆమె స్టార్టింగ్ నుంచి నాకు నచ్చదు ఆమె బిహేవియర్ కానీ. అలా అంటే కొంచెం కోపంగా మాట్లాడడం అందరితో, అలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అమ్మ సీరియస్ అయిపోవడం, అందరి మీద అరవడం, అదంతా మేబీ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఏం అనేక ఉండదు. సో చూసే వరకు అయితే మాత్రం నాకు ఆమె అంత అనిపించదు. మరి విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ గురించి నేనేం చెప్పలేను, నేను అంత ఓకే. ఎందుకు ఆమె కంటెస్టెంట్గా మీకు నచ్చదా, లేకపోతే ఆమె గేమ్ ఆడట్లేదా? బాగా నచ్చుతుంది, ఆమె ఎఫర్ట్స్ పెడితే ఇంకా బాగుండేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ 1 వీక్ చాలా బాగా ఆడుతుంది కదా, నిన్న కూడా ఓటో పిల్ చేసుకున్నాను. అసలు బిగ్ బాస్ చూడలేదు, ఈ 1 వీక్ చూడలేదు, వరకు ముందు వరకు చూసా. అంటే ఈ 1 వీక్లో ఇప్పుడు విష్ణుప్రియ ఓటో పిల్ కూడా నిన్న చేసుకుంది. అదే గేమ్ స్టార్టింగ్ నుంచి ఆడితే ఈ పాటికి లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్, ఫైనలిస్ట్ కూడా అయ్యే ఛాన్స్. ఆమెకి ఎఫర్ట్స్ ఉన్నాయి, ఆ ఎఫర్ట్స్ పెడితే ఇంకా మంచిగా ఉండేదేమో. ఎందుకంటే నాకు ఆమెకున్న ఎఫర్ట్స్ కంటే కొంచెం తక్కువ ఆడుతుందేమో అనిపించింది, అందుకే. అంటే చాలా స్ట్రాంగ్ అంటున్నా విష్ణుప్రియ. మేబీ ఆడితే తీసుకోలేదేమో అనిపిస్తుంది. కాకపోతే ఆమె రియాలిటీ ఆమె ఓన్ వే నాకు నచ్చుతుంది. అంటే ఫ్రెండ్లీగా బాగుంటుంది కదా, జెన్యున్గా ఉంటుంది. కానీ నబిల్ ఓకే. నేను బిగ్ బాస్ చూడడమే నిఖిల్ కోసం చూస్తా అంతే. వీళ్ళందరూ నన్ను అబ్జర్వ్ చెయ్యి అసలు. ఎందుకు అంటే నిఖిల్ స్ట్రాంగ్ ఉంటాడనా, బాగా ఆడతాడనా, లేకపోతే బాగా మాట్లాడతాడనా? ఎందుకు నిఖిల్ అంటే స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఆయన హానెస్ట్గా ఉంటాడు. ఏమైనా లోపల మెంబర్స్కి కానీ ఆయన అంటే కాన్వర్జేషన్ మనం చూసినామంటే ఆయన బిహేవియర్ అని నాకు ఎందుకు కొంచెం హానెస్ట్గా అనిపించింది. ఫైనల్గా విన్నర్ అంటే నేను నిఖిల్ అని అనుకుంటున్నా. బిగ్ బాస్ ఫైనల్కి వచ్చింది కదా, సో ఎలా అనిపిస్తుంది? బాగుంది అక్క చూడనికి. నిన్న అవినాష్ ఈజీగా వదిలేశాడు కదా రోహిణికి, ఎందుకు అలా వదిలేశాడు గేమ్ లాస్ట్ వరకు ఆడకుండా? వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా ఒకే అనేసి వదిలేసిండు, ఎందుకంటే ఇద్దరు కమెడియన్స్ కదా. తనకు వచ్చినా నాకు వచ్చినా ఒకటే కదా, ఈసారి ఆమెకు వదిలేద్దాం అనేసి వదిలేసిండు కావాలనేసి. అంటే ఒకరు ట్రోఫీ వస్తే ఇంకొకరికి వచ్చినట్టేనా మరి?
అది అంటే ట్రాఫీ దాకా అంటే వాళ్ళు వదిలేసుకోరు, కాకపోతే అక్కడ దాకా వెళ్ళలే కాబట్టి ఏదో చిన్న గేమ్ అనుకొని వదిలేసుకుంటున్నాడు. చిన్న గేమ్. మరి ఇది చిన్న గేమ్ అయితే కంటెండర్ అవ్వాలి, ఇంకా ఓటా పిల్ చేసుకోవాలి కదా, అంటే ఫైనలిస్ట్ అయ్యాడు అవినాష్ అని ఒక ధైర్యం అంటారా? ఒక ధైర్యం ఉంది అంటే నేనే విన్ అవుతాను ఒక ధైర్యం ఉంది కాబట్టి అట్లా వదిలేస్తాడు. ఆడియన్స్ అందరూ ఓటేస్తారు కాబట్టి. ప్రోమో చూసారా? చూసాం. ఎలా అనిపించింది? ప్రోమోలో కేక్ కటింగ్ వచ్చింది కదా, అందులో రోహిణి అంటే పక్కకి జరిగిపోయింది కదా, సో అలా తను లూజర్ అవుతుందని మీరు అనుకున్నారా? లూజర్ అవుతాను అనుకోలే, ట్రై చేసింది కాకపోతే అవ్వాలనేసి వదిలేసింది ఏమో. తన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలియదు. ఇప్పుడు గౌతమ్ అలాగే ఎవరు నిఖిల్, వీళ్ళిద్దరిలో ఎవరు ఓటా పిల్ చేసుకుంటారు మీ ఒపీనియన్లో? నిఖిలే. నిఖిలే. అంటే ఎక్కువ కలర్ అనేది గౌతమ్ కంటింది అంటారా ఆ టాస్క్లో? అంటింది. ప్రేరణను కూడా పట్టించుకోవట్లేదు కదా గౌతమ్, చెప్పింది వినట్లేదు, ఇది నా పర్సనల్, నేను మాట్లాడాలి అంటున్నారు. అది ఊరికి ఆర్గ్యుమెంట్ కావాలన్నా ఆర్గ్యుమెంట్ అది. ఆమె బిగ్ బాస్లో కనిపించడం కూడా కనిపించదు. ఆమె ఓలో కూడా పేరే గుర్తుపెట్టారు ఆమెని. ఏదో ఇప్పుడు కొంచెం లేస్తుంది ఆమె, అంతే. ఆమె అంటే అందరికి కనిపించడానికి ఇప్పుడు అందరితో మంచిగా గొడవ పెట్టుకుంటే ఇట్లా లేస్తాం అట్లా అనుకునే వస్తుందేమో. అది మొన్న గౌతమ్ నిఖిల్ని తిడితే నిఖిల్ ఊరుకోలేదు, ఏంటి మూసుకొని కూర్చో అంటే ఎందుకు ఆ మాట అన్నావు, అది డిస్రెస్పెక్ట్ అని చెప్పి నిఖిల్ అన్నాడు. మరి ఈరోజు మూసుకోబే అని చెప్పి అన్నారు, అది కరెక్టా మరి అలా మాట్లాడడం? లేదు, కరెక్ట్ కాదు. అంటే గొడవలో ఆల్ ఆఫ్ ద సడన్గా అవుతాయి, మాటలు జారిపోతారు. ఆల్రెడీ బిగ్ బాస్ ఒకసారి నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చిన అట్లా అనొద్దు అది అనేసి, బట్ అది పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు టాప్ 5 ఎవరెవరు ఉంటారు? నబీల్, రోహిణి, అవినాష్, ఇంకా నిఖిల్, గౌతమ్. ప్రేరణ ఉండదా? ఉండదు. ఎందుకు? లేడీ ఫ్యాన్స్ కానీ తన గేమ్ కానీ అంతా ఎక్కువగానే బాగానే ఉంది కదా. ఆమె బయట పడతలేదు అంటే అంటే మరీ అందరిలాగా అందరితో కలిసిపోకుండా ఉంటుంది ఆమె. తన సోలో అనుకుంటుంది. ఇంకా గేమ్స్లో కూడా ఎక్కువ ఎనర్జీ ఉండదు ఆమె, బయట కనిపించదు ఆమె దానికి. ఈ మధ్య విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ బాగా ఆడుతుంది. ఇప్పుడు అందరికీ జనాలకు కూడా తెలుస్తుంది ఆమె ఏంటిదో. బాగా ఆడుతుంది ఆమె. ఒకవేళ కానీ ముందు నుంచి అంటే స్టార్టింగ్ నుంచి విష్ణుప్రియ ఎలానే గేమ్స్ ఆడుంటే ఈ పాటికి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండుంది నా ఆమెకి. ఉండుండే, ఎందుకంటే ఆమె ఒకరిని ఏదో ట్రాక్ నడుస్తుంది బిగ్ బాస్లో, ఆ ట్రాక్ వల్ల ఆమె డిస్టర్బ్ అయింది. ఇప్పుడు అతను పోయినాక ఇప్పుడు తన గేమ్ తను ఆడుతుంది ఓన్గా, ఒకరి కోసం కాకుండా. పృథ్వీ ఉండడమే ఇన్ని రోజులు గేమ్ ఆడలేదు అంటారా మీరు? మేబీ అదే కావచ్చు ఆమెకి. లేదంటే ఫినాలేకి వచ్చేస్తుంది ఆయన. ఫినాలే కాదు కానీ ఆమె ఏంటంటే ఎక్కువ అతనికి సపోర్ట్ ఇచ్చేది, గేమ్స్లో కూడా అది ఎక్కువ ఉండకపోతుండే. ఇప్పుడు కోలుకుంటుంది, అంటే గేమ్ ఆడుతుంది ఆయన లేకపోయేవారు. నబీల్ ఎలా ఆడుతాడు గేమ్స్? నబీల్ ఎలా ఆడుతుందంటే తన స్టైల్లో తను ఆడుతుండు, ఎవరి గురించి పట్టించుకోకుండా. గేమ్ అంటే ఓడిపోయినా గెలిచినా కానీ ఆడడం అయితే ఆడతా నా ఏంటిదో నేను చూపిస్తా అనేసి ఆడుతుండు, బాగా ఆడుతుండు. కాకపోతే ఎట్లయినా విన్నర్ కూడా అందరికి తెలిసిందే, వరంగల్ సైడ్. అంటే నబీల్ కంగారు పడి గేమ్స్ అన్ని కరెక్ట్ రూల్ ప్రకారంగా ఆడట్లేదు అని చెప్పి హౌస్ మేట్స్ అంటున్నారు, మీరేమంటారు? మీకు ఎలా అనిపిస్తుంది? అతనికి అర్థమైంది, అతను చేసిండు. అది అంటే అతను ఏంటంటే అతనికి అంటే అర్థమైంది చేస్తుండు, ఇంకా అది తర్వాత ఏందో తను చూసుకుంటున్నా సరిదిద్దుకుంటా. అంటే చాలా ఫాస్ట్గా ఆడాలి, నేనే విన్ అవ్వాలి అని గేమ్స్ ఆడుతాడు, కానీ ఏది రూల్గా ఆడట్లేదు కదా. సో అక్కడ ఏ గేమ్ ఫస్ట్ వచ్చినా సరే రూల్ ప్రకారంగా ఆడపోతే అక్కడ లాస్ట్ లెక్కే కదా. రూల్స్ లాగా ఆడతారు అంటే లైక్ అతనికి అర్థంగా చెప్పేటోళ్ళు చక్కగా లేరు అక్కడ. ఇప్పుడు బిగ్ బాస్లో ఒక హెడ్ పెడతారు, అతనికి వాళ్ళు సంచాలక పెడతారు, తను చెప్పింది అర్థం చేసుకుంటారు. ఇంకా మిలినై తనకు అర్థం కాకపోతే లైక్ గోవిత ఫ్లో వెళ్ళిపోతుండు, అంతే. అర్థమైతే ఆయన ఎందుకు చేస్తాడు అక్క. నిన్న రోహిణి సంచలకగా ఎలా చేశారు? సంచలక ఎలా చేసిందంటే మంచిగా అనిపించలేదు, ఎందుకంటే బిగ్ బాస్ బుక్లో ఒకటి ఇచ్చినప్పుడు తను చెప్పింది కాకపోతే పట్టించుకోలే అది, అంతే. ఇప్పుడు ఫైనల్గా విన్నర్ మెటీరియల్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఒక్కరి పేరు అంటే నబీలే. నబీల్ వచ్చే ఛాన్సెస్ లేవా మరి? ఉన్నాయి, బట్ ఎక్కువ నబీల్కే ఉంది. నబీలే వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ ఫైనల్గా వచ్చింది కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. అంటే నిన్న రోహిణి వాళ్ళకి టాస్క్ ఇచ్చారు కదా, అంటే వాళ్ళు గోల్డ్ టికెట్ అంటే వాళ్ళకి వచ్చిందని చెప్పి రోహిణికి, గౌతమ్కి, నిఖిల్కి. సో వాళ్ళ ముగ్గురులో ఎవరు ఓటా పిల్ చేసుకునే అవకాశం ఉంది? నిఖిల్.
అంటే నిఖిల్ అప్పుడు గేమ్లో ఆడుతున్నప్పుడు చాలా వర్డ్స్ అనేవి లూజ్ అయిపోయాడు, సో అది కరెక్టా? నిఖిల్ లూజ్ అండ్ ఫస్ట్ గౌతమ్ అయింది కదా అక్క, గౌతమ్ అయిన అందుకే నిఖిల్ అండ్ లేకపోతే కాకపోతుండే నిఖిల్. గౌతమ్ మాట్లాడినా సరే డిస్రెస్పెక్ట్ చేయలేదు కదా, ఇప్పుడు నిఖిల్ అనేది డిస్రెస్పెక్ట్ చేశాడు కదా. ఫస్ట్ అయితే గౌతమ్ చేసిండు అనిపించింది, మూసుకొని కూసో అనేది జర తప్పు అనిపించింది ఆ సిచ్యువేషన్లో. నిఖిల్ ఇప్పటివరకు ఎవరికి అట్లా అనలేదు, అతను ఫీల్ అయింది కాబట్టి అట్లా చెప్పిండు. రోహిణి గేమ్ ఎలా అనిపిస్తుంది? రోహిణిది బాగానే ఉంది కానీ ఎక్కువ అవినాష్ సపోర్ట్తోనే ఆడుతుంది అనిపిస్తుంది. ఇప్పటివరకు నామినేషన్స్కి రాలేదు ఆమె, వచ్చిన ఇది కూడా అంత ప్రూవ్ చేసుకోవట్లే. అవినాష్ ఛాన్స్ ఇచ్చింది కాబట్టి గెలిచింది నిన్న కూడా, లేకపోతే గెలవకపోతుండే. అంటే అవినాష్ ఎందుకు గివప్ ఇచ్చాడు, ఎందుకు క్లియర్గా మనకైతే కనిపించింది గివప్ ఇచ్చినట్టు. గ్రూప్ గేమ్ అక్క ఇది, వాళ్ళ ఫ్రెండ్ రావాలని ఆయన ఎట్లయినా ఇప్పుడు వెళ్ళిపోయిన టాప్ 5లకి, ఈమె కూడా రావాలని గ్రూప్ గేమ్ ఆడి రాలేదు. మరి స్టార్టింగ్ నుంచి ఓజీ వాళ్ళంతా ఓజీ వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడతారు కన్నడ బ్యాచ్ అని చెప్పి అన్నారు. మరి రోహిణి, అవినాష్, తేజ వీళ్ళు కూడా ముగ్గురు కలిపి ఆడేవారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఆడుతున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు వీళ్ళు ఏదో సోలోగా ఆడుతున్నట్టు యాక్ట్ చేశారు? అంటే జర ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి అంత జనం ఎక్కువ పట్టించుకోలేరు. ఇప్పుడు లాస్ట్కి వచ్చింది అందరు తగ్గిపోయారు కాబట్టి ఎక్కువ ఫోకస్ అవుతుంది బిగ్ బాస్ పైన. సో ఇక అవినాష్ కూడా నిన్న క్లియర్గా ఇచ్చేసింది కాబట్టి గ్రూప్ గేమ్ ఆడుతారు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు అవినాష్, రోహిణి వాళ్ళు అంటే నామినేషన్స్కి రావట్లేదు కాబట్టి ఇంకా హౌస్ మేట్స్ అంటే హౌస్లో ఉన్నారు అనిపించిందా? అదైతే కన్ఫర్మ్, ఎందుకంటే అవినాష్ ఒక్కసారే వచ్చిండు నామినేషన్స్కి, అప్పుడు కూడా ఎలిమినేట్ అవుతుండే. నబిల్ వల్ల సేవ్ అయ్యిండు. రోహిణి కూడా ఒక్కసారి కూడా రాలి ఇప్పటిదాకా, మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్కి వచ్చినా కూడా ఎలిమినేట్ అవుతుందని అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? నాకైతే ఎక్కువ జర రోహిణి అనిపిస్తుంది కొంచెం. రోహిణి. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ కూడా ఇంకా తెలిసిందే, గ్రూప్ గేమ్ ఆడుతుంది. మళ్ళీ ఏంటంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ వినాలని ఒక మైండ్ సెట్ ఉంటుంది, మళ్ళీ ఆమెదే అన్ని కరెక్ట్ అనే ఉంటుంది. ఇప్పటివరకు సోలోగా ఆడింది ఎవరు హౌస్ మేట్స్లో? సోలోగా ఆడింది నబిల్ అనిపిస్తుంది. నబిల్. నబిల్కి కంగారు ఎక్కువ, గేమ్ ఆడేది తక్కువ అంటే మీరేమంటారు? ఏంటంటే జర అన్నీ గెలవాలని ఉంటుంది, దానివల్ల కొన్ని ఓవర్ అయిపోతుంది. కొంచెం గెలవాలని ఆతృతతోని కొంచెం కొన్ని టాస్క్లు ఓడిపోతాడు. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ ఇప్పుడు ఆడుతుంది కొంచెం బాగానే, ఏమో గెలిచింది యూనివర్స్ అంటది, మళ్ళీ ఏమైనా అంటే యూనివర్స్ వల్లనే గెలిచింది. అంటే ఈ క్యాపబుల్తో ఆడితే ముందు తను గెలిచే అవకాశం ఉంటుందా ఇప్పుడు? ముందుకెళ్ళి ఇట్లా సోలోగా ఆడితే గెలిచిండే, కానీ ఆమెకి పృథ్వీ వల్ల కూడా అడ్వాంటేజ్ వచ్చింది, ఇన్ని వీక్స్ సేవ్ అయింది ఆమె. అంటే పృథ్వీ వల్లే ఇప్పటి వరకు విష్ణుప్రియ ఉందంటారా? మరి కొంచెం ఎక్కువ స్కోప్ వచ్చింది. ఇప్పుడు ఎవరికైనా కూడా కొన్ని ఇప్పుడు అందరు నార్మల్ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే ఒక ట్రాక్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, ప్రోమోస్లలో ఎక్కువ కొంచెం వచ్చిర్రు కాబట్టి స్క్రీన్ ప్లేస్ ఎక్కువ వచ్చింది వాళ్ళిద్దరికి, దానివల్ల ఇన్ని రోజులు కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది ఆమెకి. టాప్ 5 అంటే ఎవరెవరు పేర్లు చెప్తారు? టాప్ 5 నిఖిల్, నబిల్, గౌతమ్, అవినాష్, ఇంకొకరు ప్రేరణ ఉంటే. అంటే ఫైనల్గా విన్నర్ అయ్యేది ఒక్కలే అంటే ఎవరి పేరు చెప్తారు? నబిల్కి నిఖిల్కి ఛాన్సెస్ ఉంది. నబిల్కి, నిఖిల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.